నమస్కారం. గడిచిన నెల రోజుల క్రితం లగిశెట్టి శ్రీనివాస్ గారి కుమార్తె అయిన స్పందన గారికి అమెరికా నగరంలో పై చదువుల నిమిత్తం అప్పులు చేసి చదివించడానికి అప్పులు చేసి అమెరికా నగరానికి పంపించిన తల్లిదండ్రులు అక్కడ అనుకోని విధంగా దురదృష్టవశాత్తు మెట్రో స్టేషన్లో కాలు స్కిడ్ అయి కింద పడిపోయిన సందర్భంలో ఆ పాప కోమాలకు వెళ్ళిన సందర్భంలో ఆ రోజు వీళ్ళకి ఫోన్ కాల్ ద్వారా మీ పాపకి ఈ రకంగా జరిగింది, హాస్పిటల్లో చికిత్స పొందుతుంది అనగానే వీళ్ళకు దిక్కుతోతని స్థితిలో ఈ కుటుంబ సభ్యులు ఉన్న సందర్భంలో స్థానికంగా ఉన్న కృష్ణారావు గారు కావచ్చు, స్థానిక కార్పొరేటర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళకు మనోధైర్యం చెప్పి ఏ రకంగా వీళ్ళకు సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుంది, అమెరికాకు వెళ్ళాలంటే చాలా రిస్క్ అయిన వ్యవస్థ కాబట్టి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు ఆలోచించిన క్రమంలో నన్ను సంప్రదిస్తే వీళ్ళందరినీ కూడా తీసుకొని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి దగ్గరికి తీసుకువెళ్ళగానే సార్ తక్షణమే స్పందించి సంబంధిత అధికారులు సీఎంఓ గారితో కూడా మాట్లాడి వీళ్ళని హైదరాబాద్ పంపించి వెంటనే వీరికి పాస్పోర్ట్ అనేది ఇప్పించడం జరిగింది. పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ వీసా అనేది వీళ్ళకు ఢిల్లీలో ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఢిల్లీకి వెళ్ళడానికి కూడా అప్పటికప్పుడు ట్రైన్ టికెట్లు బుక్ చేయించి వీళ్ళకు అక్కడ ఉన్న ఖర్చుల నిమిత్తం కూడా డబ్బులు సహాయం చేసి ఢిల్లీకి పంపిస్తే అక్కడ రిజెక్ట్ అయితే కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారు సీఎంఓ గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి హైదరాబాద్ లోనే వీళ్ళ వీసా కూడా ఇప్పించిన సందర్భంలో రేపు అమెరికాకు వెళ్లే సందర్భంలో వీళ్ళ దగ్గర ఏదైతే ఫ్లైట్ కు సంబంధించిన టికెట్ కు సంబంధించిన అమౌంట్ కూడా పెట్టుకునే పరిస్థితులు లేరని తెలుసుకున్న ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వం నుంచి ఇప్పియాలని చూసి కానీ కొంత సమయం పడుతుందని ఆలోచన చేసి సొంత డబ్బులతోని నేను మీకు టికెట్లు ఇప్పిస్తాను రావడానికి పోవడానికి, మీరు అక్కడికి వెళ్లి మీ పాపను చాలా చక్కగా చూసుకోండి అని, అక్కడ కూడా ఇబ్బంది జరిగితే నాకు తెలియపరచండి, అక్కడ కూడా నాకున్న సర్కిల్ తోని మీ పాపకు ఎలాంటి ఇబ్బంది లేక హాస్పిటల్ మేనేజ్మెంట్ వారితో కూడా మాట్లాడి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటా అని వారికి మనోధైర్యం కల్పించి సుమారు 3,30,000 రూపాయలు తన సొంత ఖర్చులతో వీళ్లకు అమెరికాకు వెళ్లడానికి టికెట్ అమౌంట్ కూడా కట్టి వాళ్ళకి టికెట్లు కూడా ఇప్పించిన గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి, సురేఖమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సమర్థవంతమైన ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు గారిని మనందరం గెలిపించుకున్నాం కాబట్టి ఇలాంటి పేద కుటుంబ సభ్యులకు ఈ రకంగా పరిస్థితి వస్తుందని వారు ఊహించని విధంగా వారికి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆదుకున్న దేవుడు ఇవాళ మన అందరి దైవం కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వీరి కుటుంబ సభ్యులకు కూడా మంచిర్యాల కార్పొరేషన్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అండదండలుగా ఉంటదని చెప్పేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ పాప ఎవరైతే హాస్పిటల్ చికిత్స పొందుతుందో ఆమెకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇస్తూ తొందరగా కోలుకొని మన మంచిర్యాల ప్రాంతానికి చిరునవ్వుతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ